జరాసంధుడు ఈ పేరుని మీరు మహాభారతంలో విని ఉంటారు. ఇతడు పుట్టుకతోటే 2 భాగాలుగా పుట్టి ఆ తరువాత ఒకటిగా కలిసి చాలా బలవంతుడయ్యాడు. ఈ జరాసంధుడిని భీముడు ఎలా చంపాడు? అలాగే శ్రీకృష్ణుడు ఇతని కోసమే మధుర నగరాన్ని వదిలి ద్వారకాకు వెళ్ళాడా? అంతటి శత్రుత్వం శ్రీకృష్ణుడి మీద జరాసంధుడికి ఎందుకు ఉందో మరియు మహాభారతంలో జరాసంధుడి పాత్ర ఏమిటో నేడు విపులంగా తెలుసుకుందాం. ఈ జరాసంధుడు శ్రీకృష్ణుడికి పెద్ద శత్రువు. అలాగే ఇతను తన కూతురుని కృష్ణుడి మావయ్య అయిన కంసుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇతను చాలా గొప్ప యోధుడు. ఇతని కారణంగానే శ్రీకృష్ణుడు తన ప్రజల కోసం ద్వారకాలో ఓ నగరాన్ని నిర్మించవలసి వచ్చింది. ఈ జరాసంధుడిని భీముడు తప్ప మరెవ్వరూ చంపలేరు. అలాంటి జరాసంధుడు ఎలా పుట్టాడో, అతని తల్లిదండ్రులు ఎవరు, అలాగే ఇతని జన్మరహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. పూర్వం ద్వాపర యుగంలో బృహదద్రుడు అనే రాజు మగధ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఈ బృహదద్రుడికి కాశీరాజు తనకు పుట్టిన 2 కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు బృహదద్రుడికి పిల్లలు పుట్టలేదు. ఇతను తనకు పిల్లలు పుట్టడం కోసం ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు. కానీ ఎన్ని యాగాలు చేసినా బృహదద్రుడికి పిల్లలు పుట్టలేదు. ఒకరోజు అడవికి వెళ్ళిన బృహదద్రుడికి ఆ అడవిలో మామిడి చెట్టు కింద తపస్సు చేస్తున్న చండ కౌశికముని కనిపించాడు. అప్పుడు బృహదద్రుడు ఆ మహాముని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేశాడు. అప్పుడు ఆ మహాముని అతని భక్తికి సేవలకు మెచ్చి ఒక వరం కోరుకోమని అడిగాడు. ఇక అతను ఆ మహాముని తనకు పిల్లలు కావాలని అడుగుతాడు. సరిగ్గా అప్పుడే ఆ మహాముని తపస్సు చేస్తున్న చెట్టుపై నుంచి ఒక మామిడి పండు ముని చేతిలో పడింది. ఆ మామిడి పండును ఆ ముని మంత్రించి బృహదద్రునికి ఇచ్చి ఈ పండును తన భార్యలు 2 తింటే తనకు పిల్లలు పుడతారని చెబుతాడు. అప్పుడు బృహదద్రుడు ఆ పండును మహాముని చెప్పినట్టుగా తన భార్యలిద్దరికీ సరిసగం చేసి ఇస్తాడు. ఆ పండు తిన్న కొన్నాళ్లకు అతని భార్యలిద్దరూ గర్భవతులవుతారు. అలా 9 నెలలు పూర్తయిన తరువాత ఆరానుల 2కి పిల్లాడి సగభాగం ఒకరికి, మరొక భాగం ఇంకొకరికి పుడతారు. అది చూసి భయపడిన రాణులు ఆ పిల్లాడి సగం భాగాలను రెండిటినీ బయట చెత్త కుప్పలో పడేయమని సైనికులకు చెబుతారు. భార్య చెప్పినట్టుగానే సైనికులు ఆ పిల్లాడి శరీర భాగాలను బయట చెత్త కుప్పలో వేస్తారు. అప్పుడే అక్కడ జర అనే రాక్షసి సైనికులు చెత్త కుప్పలో పడేసిన శరీర భాగాలను చూసి వాటిని తినడానికి అక్కడికి వస్తుంది. అప్పుడు ఆ రాక్షసి ఆ 2 శరీర భాగాలను తినడానికి 2 చేతులతో చెత్త కుప్ప నుంచి పైకి తీస్తుంది. తాను తీసిన వెంటనే ఆ శరీర భాగాలు 2 దగ్గరగా ఒకటిగా కలిసిపోయి పిల్లవాడు ఏడుస్తాడు. ఇక అది చూసి రాక్షసి నిర్ఘాంతపోతుంది. ఆ పిల్లవాడు ఏడుపు విని వెంటనే సైనికులు అక్కడికి వస్తారు. బృహదద్రుడు కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ రాక్షసి తన గురించి చెప్పి ఆ పిల్లవాడిని ఆ రాజుకి ఇస్తుంది. అప్పుడు బృహదద్రుడు ఆ రాక్షసితో, నీ కారణంగానే నా పుత్రుడు మళ్ళీ బ్రతికాడు. అందుకే నా పుత్రుడికి నీ పేరు వచ్చేలాగా జరాసంధుడు అని పేరు పెడతానని చెబుతాడు. అంతేకాదు బృహదద్రుడు ప్రతి సంవత్సరం ఈ జర అనే రాక్షసి పేరు మీద తన రాజ్యంలో గొప్ప ఉత్సవాన్ని చేసేవాడు. అలాగే జరాసంధుడు పెద్దవాడవుతాడు. తన మగధ రాజ్యాన్ని విస్తరించి గిరివజ్రపురాన్ని రాజధానిగా చేసుకుని జరాసంధుడు ఆ మగధ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి మావయ్య అయిన కంసుడు మరియు డిబకుడు అనే రాక్షసులు తమకు ఏ ఆయుధంతోనూ చాము రాకూడదని శివుడి దగ్గర నుంచి వరాన్ని కోరుకుంటారు. వీరిద్దరూ జరాసంధుడి స్నేహితులు. వీరిద్దరి కారణంగా జరాసంధుడు చాలా రాజ్యాలను ఓడించాడు. అలాగే జరాసంధుడు తన కుమార్తెలిద్దరినీ కూడా కంసునికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కంసుని చంపిన విషయం మనకు తెలిసిందే. అందువల్ల జరాసంధుడికి తన అల్లుణ్ణి శ్రీకృష్ణుడు చంపి తన కుమార్తెలకు అన్యాయం చేశాడని అప్పటి నుంచి శ్రీకృష్ణుడిపై పగను పెంచుకుంటాడు. అందుకే జరాసంధుడు మధురా నగరంపై ఎన్నోసార్లు దండెత్తి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయాడు. కానీ జరాసంధుడు చేసే యుద్ధానికి మధురా నగరంలోని ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడేవారు. అందుకే శ్రీకృష్ణుడు
తన ప్రజల కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి జరాసంధుడి ప్రాణ స్నేహితులైన కంసుడిని మరియు డిబకుడిని చంపేశాడు. ఆ తరువాత జరాసంధుడు తన రాజ్యానికి సేనాధిపతిగా శిశుపాలుని నియమించాడు. వీరిద్దరూ చాలా మంచి మిత్రులు. అలాగే ఒకసారి జరాసంధుడు భైరవ పూజను మొదలుపెట్టాడు. జరాసంధుడు నరబలను ఇచ్చేవాడు. తను ఓడించిన రాజులందరినీ ఒక్కో రోజు ఒకరిని బలి ఇచ్చేవాడు. అప్పుడే ద్రుపద మహారాజు ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించాడు. అక్కడికి కూడా జరాసంధుడు వచ్చాడు. ఈ స్వయంవరంలో నీటిని చూసి ఆకాశంలో ఉన్న మత్స్య యంత్రాన్ని ఛేదించాలి. అలా ఈ యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నవాడు అర్జునుడు. అలాగే ఈ యంత్రాన్ని అర్జునుడి కంటే ముందుగా ఛేదించడానికి దగ్గరికి వచ్చిన వారు కర్ణుడు మరియు శల్యుడు, అలాగే జరాసంధుడు మరియు శిశుపాలుడు కూడా ఉన్నారు. అలాగే జరాసంధుడు విలువిద్యలో కూడా ఎంతో గొప్ప ప్రావీణ్యం కలవాడు. ద్రౌపదిని వివాహం చేసుకున్న తరువాత పాండవులు 5 ఇంద్రప్రస్థాన నగరానికి వెళ్ళారు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి ధర్మరాజుతో రాజసూయ యాగం చేస్తే మంచి జరుగుతుందని చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ఇప్పటికే రాజులందరినీ ఓడించి జరాసంధుడు తన ఆధీనంలో బందీలుగా ఉంచుకున్నాడు. అతడిని ఓడిస్తేనే నువ్వు రాజసూయ యాగం చెయ్యగలవు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు బోధిస్తాడు. అంతేకాకుండా ఈ మహాభారతంలో ఒకే నక్షత్రంలో 5 మహావీరులు జన్మించారు. వారు దుర్యోధనుడు, భీముడు, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు. వీరిలో ముందుగా ఎవరి చేతిలో ఒకరు మరణిస్తారో అతని చేతిలోనే మిగతా 3 చావు కూడా ఉంటుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఇప్పటికే భీముడు బకాసురుణ్ణి చంపేశాడు కాబట్టి మిగతా 3 చావు కూడా భీముడి చేతిలోనే ఉందని ధర్మరాజుతో చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముణ్ణి తీసుకుని జరాసంధునికి రాజధాని అయిన గిరివజ్రపురం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వారిద్దరూ బ్రాహ్మణ వేషాన్ని ధరించి ఆ ఊరిలోకి అడుగు పెడతారు. కానీ వారిద్దరూ జరాసంధుని కోటలోకి వెళ్ళడానికి ఆ కోట మీద 3 పెద్ద గంటలు ఉంటాయి. ఎవరైతే ఆ కోటలోకి వెళతారో వెంటనే ఆ గంటలు మోగి ఆ కోటలోని సైనికులందరూ బయటికి వచ్చేస్తారు. అందుకే శ్రీకృష్ణుడు మొదటిగా భీముడిని ఆ 3 గంటలు విరగ్గొట్టేమని చెబుతాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే భీముడు వాటిని నాశనం చేస్తాడు. ఆ తరువాత వారిద్దరూ కోటలోకి వెళ్తారు. అలాగే జరాసంధుడికి బ్రాహ్మణులంటే చాలా గౌరవం. వారు ఎప్పుడైనా తన కోటలోకి వెళ్ళవచ్చు. అందుకే శ్రీకృష్ణుడు భీముడు బ్రాహ్మణ వేషం ధరించి కోట వెనక ద్వారం నుండి జరాసంధుని దగ్గరికి వెళ్తారు. ఇక అప్పుడు జరాసంధుడు వారిద్దరిని ఆహ్వానించి వారికి ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడితో, మాలో ఒకరితో నువ్వు యుద్ధం చెయ్యాలి అంటారు. దానికి జరాసంధుడికి వచ్చింది బ్రాహ్మణులు కాదని శ్రీకృష్ణుడు మరియు భీముడని అర్థమైపోతుంది. అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుడితో వెనుక ద్వారం నుంచి దొంగలా తన కోటలోకి ప్రవేశించారని ఎగతాళి చేస్తాడు. ఇక శ్రీకృష్ణుడు రాజులందరినీ బలివ్వడం మంచి పన, అందుకే నిన్ను చంపడానికి వచ్చామని చెప్పేస్తాడు. ఇక అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుడితో తనతో సమానమైన భీముడితోనే యుద్ధం చేస్తారని అంటారు. ఇక వారికి కావాల్సింది కూడా అదే. ఇలా జరాసంధుడికి భీముడికి మధ్య చాలా రోజులు యుద్ధం జరుగుతుంది. భీముడు ఎన్నిసార్లు జరాసంధుని అతని శరీరాలు మళ్ళీ తిరిగి కలిసిపోతాయి. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన పథకంతో ఒక పథకం చెబుతాడు. తన వద్ద ఉన్న గడ్డి పోచను చూపించి దాన్ని 2 భాగాలుగా చీల్చి కుడివైపు ఉన్న దానిని ఎడమవైపుకు, ఎడమవైపు ఉన్నదాన్ని కుడివైపుకు విసిరేస్తాడు. ఇక అది చూసిన భీముడికి తాను ఏం చేయాలో అర్థమైంది. ఇక వెంటనే జరాసంధుని శరీర భాగాలను చీల్చి ఎడమవైపు ఉన్న శరీర భాగాన్ని కుడివైపుకు, కుడివైపు ఉన్న శరీర భాగానికి ఎడమవైపుకు విసిరేస్తాడు. ఇక దానితో జరాసంధుని మరణం జరుగుతుంది. అలా శ్రీకృష్ణుడు పాండవులు మగధ రాజ్యాన్ని గెలుచుకుంటారు. కానీ రాజ్యాన్ని సొంతం చేసుకోకుండా పాండవులు జరాసంధుని కుమారుడైన సహదేవునికి ఆ రాజ్యాన్ని అప్పగిస్తారు. అంతేకాదు శ్రీకృష్ణుడు భైరవ పూజలు బలుల కోసం జరాసంధుడు. ఇక ఆ తరువాత శ్రీకృష్ణుడు భీముడితో కలిసి ఇంద్రప్రస్థ నగరానికి వెళ్ళి జరాసంధుడు చనిపోయిన తరువాత ధర్మరాజు రాజసూయ యాగాన్ని మొదలు పెడతాడు. ఇదే చిత్ర విచిత్రమైన రాక్షసుడైన జరాసంధుడి జీవిత కథ. మరి మహాభారతంలోని ఇలాంటి మరిన్ని కథనాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.